గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనం విండోస్ ఆర్ యూస్ చేస్తూ మన ట్రాష్ ఫైల్స్ అనేవి ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. విండోస్ ఆర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని పర్సంటేజ్ మీద క్లిక్ చేసి TEMP అని టైప్ చేస్తున్నాను. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని పర్సంటేజ్ మీద క్లిక్ చేసి దెన్ ఎంటర్ ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసిన ప్రతి ట్రాష్ ఫైల్ ఇక్కడ వస్తుంది. క్యాచే అన్నమాట. ఇది అన్నీ పట్టుకొని అన్నీ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఇది డిలీట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే గైస్, కొన్ని అయితే మనకు డిలీట్ అవ్వలేదు. అవి ఇంకా డిలీట్ అవ్వవు గైస్, అవి అలా ఇన్బిల్ట్లో ఉంటాయి. మళ్ళీ సెకండ్ ఆప్షన్ విండోస్ ఆర్ క్లిక్ చేస్తున్నాను. షెల్ యాప్స్ ఫోల్డర్ అని క్లిక్ చేయాలి. షెల్ ఫస్ట్ యాప్స్ ఫోల్డర్ ఇక్కడ వచ్చింది చూడండి. షెల్ యాప్స్ ఫోల్డర్ అనేసి దీని మీద క్లిక్ చేస్తే ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇది ఏదైనా యాప్ మనం అన్ఇన్స్టాల్ చేయాలంటే, నాకు ఈ యాప్ అవసరం లేదనుకుంటే దీని మీద క్లిక్ చేసి మనం మౌస్లో రైట్ క్లిక్ అనేది ఇవ్వాలి. ఇక్కడ అన్ఇన్స్టాల్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. సో మనకి అక్కడ అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేశాక ఇక్కడ ఈ మన సిస్టంలో ఫోల్డర్స్ అన్నీ అది చూపిస్తుంది. సో మనం ఆ యాప్ ఎక్కడ ఉందో మనం చూసి దాన్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. గైస్ ఇక్కడికి వచ్చి అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉన్నది చూడండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే అది యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా మన యాప్ మన ఫోల్డర్ సైజ్ ఎంతో మనం చూసుకోవచ్చు. 4.1 GB అడాబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ సైజ్ అన్నమాట. అడాబ్ ప్రీమియర్ ప్రో 10.2 GB ఉంది. ఇలా సైజ్ అనేది మనం ఇక్కడ కూడా మనం డిస్ప్లే అవుతుంది. ఓకే గైస్, మళ్ళీ విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేస్తున్నాను. నేనైతే కమాండ్ కంట్రోల్ ఇస్తున్నాను. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడికి మన కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. విండోస్ ప్లస్ ఆర్ కంట్రోల్ క్లిక్ చేస్తే మనకు కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ విండోస్ ఆర్ క్లిక్ చేస్తున్నాను. PREFETCH ప్రీఫెచ్ అని ఇస్తున్నాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇదేంటంటే మన ఫోల్డర్స్ అన్నమాట. ఇవి కూడా ట్రాష్ ఫైల్స్ అన్నమాట. ఇవి ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డిలీట్ పైన క్లిక్ చేస్తే ఇవి కూడా డిలీట్ అవుతాయి. 1 or 2 డిలీట్ అవ్వవు, దాని గురించి క్యాన్సిల్ చేస్తున్నాను. అవి ట్రాష్ ఫైల్స్ కాబట్టి 1 or 2 డిలీట్ అవ్వవు. మళ్ళీ విండోస్ ఆర్ క్లిక్ చేస్తున్నాను. ncpa.cpl ఓకే చేశాను. మన
మన నెట్వర్క్ కనెక్షన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది కంట్రోల్ ప్యానెల్లో కూడా కనిపిస్తుంది, కాకపోతే దీనికి ఒక కోడ్ ఉన్నది, కమాండ్ అనేది, అందుకే మీకు చెప్పాను. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీరు అనుకున్న ట్రాష్ ఫైల్స్ని డిలీట్ చేస్తే మీ మెమొరీ అన్నది ఇక్కడ జీబీ అన్నది చాలా చాలా డిలీట్ అవుతుంది అన్నమాట. మనకి మెమరీ అన్నది పెరుగుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.